భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 10/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష అష్టమి అనంతర నవమి మంగళవారం. అష్టమి ఉదయం 7:27 వరకు, అనంతరం నవమి పూర్తిగా ఉంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం ఉదయం 8:15 వరకు, అనంతరం అనురాధ నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 12:39 2:26 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:50 9:35 వరకు, రాత్రి 10:58 11:49 వరకు రాత్రి దుర్ముహూర్తాలు కూడా ఉన్నాయి. సూర్యోదయం 6:33, సూర్యాస్తమయం 5:56. అమృతగలు రాత్రి 11:19 1:05 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం మంగళవారం అష్టమి కావడం వల్ల శుభ సమయం లేదు. ఈరోజు ద్రవయోగం ఉంది రాత్రి 2:05, కౌలవకరణం ఉదయం 7:27, తైతులకరణం రాత్రి 8:38. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారు స్వల్పంగా అనుకూలతలు, విద్యయందు విద్యార్థులకు లాభాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి శ్రమాధికం, ధన విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ధనం వస్తుంది కదా అని చెప్పి రుణాలు ఎక్కువ చేయకండి, దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం, రుణదాతల ఒత్తిడి, ధన గౌరవభంగం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారి శారీరక అనారోగ్యత కానీ ధనవృద్ధి, దైవ ఆరాధనలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక అధిక ధన వ్యయం, కోపం వల్ల సమస్యలు ఉండే అవకాశం. సింహరాశి వారి సంతానం ద్వారా అధిక ఖర్చులు, ఏ పని పూర్తి కాక విచారం. కన్యారాశి వారి ప్రభుత్వపూర్వకంగా ధనలాభాలు, అనుకూలతలు. తులారాశి వారి తీర్థ పుణ్యక్షేత్ర సందర్శనలు, విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలో కూడా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి అనారోగ్య సమస్యలు, రుణములు తీరే అవకాశం. ధనస్సు రాశి వారి అధిక ధన వ్యయము, అధిక శ్రమ ఉండే అవకాశం ఉంది. మకర రాశి వారికి తొందర ఎక్కువగా పనికిరాదు, నష్టాలు చవిచూసే అవకాశం. ధనం విషయంలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి వారికి వ్యవసాయ లాభాలు, భూ విక్రయాల యందు లాభాలు ఉండే అవకాశం ఉంది. మీనరాశి వారి కుటుంబంలో విరోధాలు, అధిక ధన వ్యయము, గౌరవ భంగం కలిగే అవకాశం, జాగ్రత్తగా ఉండాలి. అష్టమి అనంతర నవమి మంగళవారం గడ సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన దర్శనానికి ఈరోజు చాలా అనుకూలం.